వెల్కమ్ టు రాజనీతి. బాలకృష్ణ చిరంజీవి మధ్య గొడవ రెండు పార్టీల మధ్య చిచ్చుగా మారితే చలి కాచుకోవచ్చని వైసీపీ సంబరపడింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరపడినట్టుగా జరగలేదు. దీంతో సాక్షి పత్రికలో రెచ్చగొట్టే కథనాలు రాస్తోంది భారతిరెడ్డి. రాజకీయాలు పక్కన పెట్టి మొన్న జరిగిన ఇష్యూని పరిశీలిస్తే మనం బాలకృష్ణ తిట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అన్నారు. చిరంజీవిని ఒక్క మాట కూడా తోలలేదు బాలకృష్ణ. ఆయన అసెంబ్లీలో అందరికీ అవమానం జరిగిందని చెప్పారు. ఇది ఆయన చెప్పిన వెంటనే, అది టెలికాస్ట్ అయిన వెంటనే చిరంజీవి గారు అమెరికా నుంచి ఆగమేఘాల మీద స్పందించారు. అమెరికాలో అది ఎర్లీ మార్నింగ్ టైం, 4 గంటలు అట్లా ఉండుండొచ్చు. ఆ టైంలో నిద్రపోతూ ఉంటారు. జనరల్గా ఎవరైనా తెల్లారి లేచి చూసుకోవచ్చులే ఏం జరిగిందో అంటారు. కానీ ఆయన ఆ టైంలో లేచి నిమిషాల్లో ఖండన లెటర్ పంపించారు. మాకు ఎలాంటి అవమానం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బ్రహ్మాండంగా గౌరవించారు అని ఆ లెటర్లో పేర్కొన్నారు. మరి ఇదే చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట చెప్పినప్పుడు ఆయన 2 ఏళ్ల నాడే 3 ఏళ్ల నాడే చెప్పారు, నా అన్నని అవమానించాడు అని చెప్పారు, నా అన్న ప్రాధేయపడేలాగా చేశాడు అని చెప్పారు. అప్పుడు చిరంజీవి ఖండించలేదు. 2-3 సభల్లో పవన్ కళ్యాణ్ ఈ విషయం చెప్పారు. కావాలంటే వీడియోలు చూడండి. తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. దేశపు పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ప్రాధేయపడితే ఇవ్వరు, మన హక్కు ఇది. ఇది ఒకటి సొత్తు కాదు ఈ దేశం. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చిరంజీవి గారికి చెప్పండి ప్రాధేయపడద్దని చెప్పండి అన్నారు. పైన వీడియోలో మనం ఆయన ప్రాధేయపడటం చూసాం చిరంజీవి గారు. కింద వీడియోలో పవన్ కళ్యాణ్ గారు ప్రాధేయపడొద్దని చెప్పండి అన్నారు. అలాగే ఇంకో వీడియో, నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనివాడు. భవన నిర్మాణకారు నుంచి చిరంజీవి గారి దాకా చేతులు కట్టుకొని ఉండాలి అన్న ఆలోచన ధోరణి నాకు నచ్చింది. దిగొచ్చావా నువ్వు ముఖ్యమంత్రి అయితే? మేము అలా తగ్గం. అది అందరూ చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి తీసుకొచ్చారు. చిరంజీవి గారితో సహా అని మాట్లాడారు. తర్వాత వీళ్ళంతా గేట్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. సైకిల్ పడ్డారు కదా సార్, సైకిల్ పడ్డారు. ఇక అది గేట్ బయట కార్లు ఆపి నడిచి వచ్చారు. నడిచి వెళ్ళారు, నడిచి వచ్చారు. వాళ్ళకున్న స్టేటస్ ఎట్లా ఉండాలి, ఆయన ప్రాధాయపడాల్సి వచ్చింది. అది అంటే ఆ రోజున అందరూ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీడియాలో చూశారు జనాలు. చిరంజీవి సహా సినీ ప్రముఖులంతా కూడా తాడేపల్లి ప్యాలెస్లో గేట్ దగ్గర కార్లు దిగి 200 మీటర్లు నడిచారు. ఆ నడవటాన్ని జనం చూశారు. చిరంజీవి ప్రాధేయపడ్డాడని మీడియాలో రాసినప్పుడు చిరంజీవి ఖండించలేదు. వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు చిరంజీవి ఖండించలేదు. ఆర్ నారాయణమూర్తి కూడా అప్పుడేం మాట్లాడలేదు. ఇవాళ వచ్చి ఎగిరెగిరి పడుతున్నాడు. ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత చిరంజీవి హడావుడిగా ఖండించాడు అంటే దీని వెనకాల కూటమిలో 2 పార్టీల మధ్య, జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు తీసుకురావాలన్న దురుద్దేశంలో చిరంజీవి ఉన్నారనుకోవాలి. అయితే చిరంజీవి కృషి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి కానీ ఫలించలేదు. తెలుగుదేశం జనసేన నేతలు కార్యకర్తలు ట్రిగర్ అవ్వలేదు. వాళ్ళు సంయమనంతోనే ఉన్నారు. ఒకరోజు కొంచెం హడావుడైంది. సోషల్ మీడియాలో ఆ అభిమానులు ఈ అభిమానులు ఇద్దరు కూడా పోటాపోటీగా పోస్టులు పెట్టుకున్నారు, వాదోపవాదాలు జరిగినాయి. ఆ తర్వాత సమస్య పోయింది. కొంతమంది జనసేన క్యాడర్ కూడా చిరంజీవిని అవమానించిన విషయం నిజమే కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు కదా, మనం దీని మీద రాద్ధాంతం ఎందుకు చేయాలి అనే అభిప్రాయానికి వచ్చారు. బాలకృష్ణ చెప్పిందంటూ తప్పేం లేదన్నట్టుగా. దీంతో వైసీపీ, సాక్షి ఈ 2 కూడా ఏదో ఒక విధంగా జనసేన వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఈ కుట్రలో పేర్ని నాని కీ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాపు కమ్యూనిటీని రెచ్చగొట్టే ప్రణాళికలు పేర్ని నాని రచిస్తున్నాడు. సినిమా రంగంలో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులతో చిరంజీవికి అనుకూలంగా ప్రకటనలు ఇమ్మని ఒత్తిడి తెస్తున్నారు. తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తున్నా బాలకృష్ణ ఫోన్ చేశాడు,
అఖండ సినిమా టైంలో టికెట్లు రేట్లు పెంచమని ఎక్స్ట్రా షోలకు అనుమతులు ఇవ్వమని బాలకృష్ణ ఫోన్ చేశాడని చెప్పాడు. పేరు నాని తల్లిదండ్రులు చనిపోయే దశాబ్దం దాటిపోయింది. బహుశా అందుకే ఒట్టేసి ఉంటాడు. ఎందుకంటే బాలకృష్ణ అట్లా ఫోన్లు చేసేవాడైతే డైరెక్ట్గానే చెప్పాడు, డైరెక్ట్గానే వచ్చి ఉండేవాడు. అలాగే తైక్వాండో సీన్ అని ఒక అతను పివి సునీల్ కుమార్కి అనుచరుడు అనుకుంటా, అతను వైసీపీకి దగ్గర. అతను కూడా అఖిల భారత చిరంజీవి యువత అనే పేరుతో బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే ఊరుకో అని హెచ్చరికలు జారీ చేస్తే వాటిని కూడా ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. వైసీపీ నాయకులవి చిరంజీవి యువసేనని, చిరంజీవి జనసేనని రకరకాల పేర్లతోటి ప్రకటనలు వేస్తున్నారు సాక్షిలో. ఈ పైగా ఇవాళైతే పవన్ మౌనంగా ఉన్నాడని క్రిటిసైజ్ చేస్తూ ఒక వార్త రాశారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నని అన్నా కానీ మౌనంగా ఉన్నారని. యాక్చువల్గా అన్నది వాళ్ళ అన్నను కాదు, భారతిరెడ్డి మొగుడిని. ఈ చిరంజీవి విషయానికి వస్తే చిరంజీవికి జనసేనలో సభ్యత్వం లేదు. పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేసినప్పుడు కూడా ఆయన అండగా నిలబడలేదు. జనసేన పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేశాడు. నాగబాబు అప్పుడప్పుడు వచ్చి నాగబాబు గారు అండగా నిలబడ్డారు, కానీ చిరంజీవి గారు రాలేదు. వైసీపీ అధికారంలో ఉండగా పవన్ మీద దాడి చేశారు. 2019 నుంచి 2023 వరకు ఆయన సినిమాలు రిలీజ్కి ముందే వైసీపీ శ్రేణులన్నీ ఫ్లాప్ టాక్ ప్రచారం చేసినాయి. టిక్కెట్ల రేట్లు తగ్గించి ఆయన సినిమాలకు కలెక్షన్ రాకుండా ఉండాలని చూశారు. థియేటర్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ జరిగినప్పుడు చిరంజీవి ఎప్పుడు మాట్లాడలేదు. మా తమ్ముడికి అన్యాయం జరుగుతుంది చేస్తున్నారని. అంబటి రాంబాబు లాంటి నేతలు సోషల్ మీడియాలో పవన్ సినిమాలు పోయాయని ప్రచారం చేసేవాడు. పవన్ పుట్టినరోజుకు 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఫ్లెక్సీలు బ్యాన్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తున్నానని. అంటే విపరీతంగా ఆయన పుట్టినరోజుకి ఫ్లెక్సీలు కడతారు కాబట్టి పవన్ అభిమానులంతా ఆ రకంగా ఫ్లెక్సీలు కట్టకుండా ఉంటాయని ఫ్లెక్సీలు బ్యాన్ చేశాడు. నోవోటెల్ హోటల్లో పవన్ కళ్యాణ్ నిర్బంధించినప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళారు కానీ చిరంజీవి వెళ్ళలేదు. 3-4 పెళ్ళాలంటూ జగన్మోహన్ రెడ్డి నోటుకు వచ్చినట్టు విమర్శించినప్పుడు చిరంజీవి నోరు మెదపలేదు. ఒకరిని చేసుకోవటం, 4 ఏళ్ళు కాపురం చేయటం, వదిలేయటం, మళ్ళీ ఇంకొకరిని చేసుకోవటం, ఇంకో 4 ఏళ్ళు కాపురం చేయటం, వదిలేయటం, ఒక భార్య ఉండగానే ఇంకో అమ్మాయికి కడుపులు చేయటం అంటూ దారుణంగా విమర్శించాడు. దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని దారుణంగా విమర్శించాడు. అప్పుడు కూడా చిరంజీవి నోరు మెదపలేదు. ఇక్కడ వీడియో చూపిస్తాను, కావాలంటే చూడండి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు. ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలు లోపరుచుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్ళు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయడం, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి, మళ్ళీ వదిలేయడం, పైగా ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం. రెడ్డి గారి స్థాయి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నీ స్థాయి ఒకసారి, నీ చరిత్ర ఒకసారి. ప్రజారాజ్యం చిరంజీవి గారు పార్టీ అధ్యక్షుడు అయితే యువరాజ్యానికి ఇతర అధ్యక్షుడు. ఎక్కడికి వెళ్ళిపోయావు? పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి పారిపోయిన ఈ యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నువ్వు మరలా అగైన్ 2014లో జనసేన పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా జనసేన పార్టీని హోల్సేల్ గా చంద్రబాబు నాయుడికి అమ్మేసిన పాలేరువు నువ్వు, ప్యాకేజీ గాడివు నువ్వు. జగన్మోహన్ రెడ్డి జగనన్న ఫోటోతో పోటీ చేసిన గాంధీ శ్రీనివాసు తిప్పల నాగిరెడ్డి మీద ఓడిపోయిన వాడి నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? 12 ఏళ్ల కింద పార్టీ పెట్టి సొంత జెండా, సొంత అజెండాతో 12 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ నువ్వు నీ జెండా తప్ప అందరి జెండాలు మోసే కూలీగా మిగిలిపోయావు. అసలు నిన్నంటారు అందరూ, నువ్వెంత, నీ బతుకెంత, నీ మన పవన్ కళ్యాణ్ హీరోగా అన్నారు. పాప ఆయన అడిగిన తప్పే ఉందా?
ఏం తప్పులేదు. ఎందుకంటే లేదా తప్పులేదు సార్. పాపం ఫస్ట్ భార్య హిందీ, తెలుగు రాదు, పిల్లలు వాళ్ళే హిందీ అది రెండు ఫస్ట్ అని తెలుగు కావాలి పాపం, ఎందుకు వాళ్ళ గురించి. మూడో ఇంగ్లీష్, బెంగాలీ అమ్మా, బెంగాలీ ఇంగ్లీష్ అని వాళ్ళ పిల్లలు ఏడ చదువుతున్నారా? మీకు భార్య మాత్రం ఇంగ్లీష్ కావాలి, మీ పిల్లలు మీరు ఏడ చదువుతున్నారా? అయ్యా అయ్యా రాశారు గురించి మాట్లాడాలయ్యా, బాగా మాట్లాడతావు కానీ. అదండి వీళ్ళ సంస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసెంబ్లీలో బయట అడ్డగోలుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తీవ్రంగా అవమానాల పాలు చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడినప్పుడు అసెంబ్లీలో మాట్లాడాడు. వాడెవడో దారుణంగా మాట్లాడాడు. అప్పుడు ఈ చిరంజీవి ఏమయ్యాడు? ఏంటి మా తమ్ముడి మీద ఇలా మాట్లాడుతున్నారని ఒక్కరోజు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆ రోజు ఈ చిరంజీవి ఫ్యాన్స్ ఏమైంది? ఆ రోజు మాట్లాడలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్కి అండగా నిలబడలేదే. చిరంజీవి ఏనాడు కూడా తన తమ్ముడిని కానీ తన తమ్ముడి పార్టీని కానీ గెలిపించమని ప్రజలకు పిలుపునివ్వలేదే. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇందాక వైసీపీ నేతల వీడియోలో అన్నట్టు యువరాజ్యం బాధ్యతలు మోశారు. యువరాజ్యం బాధ్యతలు మోశారు, ప్రజారాజ్యాన్ని తన భుజం మీద మోశారు, పార్టీ గెలుపు కోసం తీవ్రంగా పనిచేశారు. కానీ చివరికి ప్రజారాజ్యాన్ని వాళ్ళు ఎవరో అన్నారు యువరాజ్యాన్ని విలీనం చేశారని. ప్రజారాజ్యాన్నే చిరంజీవి విలీనం చేశాడు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి తీసుకున్నాడు. కాంగ్రెస్కి రాజీనామా చేయకుండానే బీజేపీ నేతలతో అంటగాగాడు. చివరికి అసలు తానే పార్టీ తనకే అర్థం కానట్టుగా అన్ని పార్టీలతో అంటగాగాడు ఆయన. వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలిసింది సినిమా వాళ్ళు 4 ఏళ్ల నాడు. అప్పుడు అందరూ అవమానించారనే మాట్లాడుకున్నారు. అప్పుడంతా నోరు మెదపలేదు. ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత తగుదనమ్మని లేఖ రాయటం వల్ల ఆయనకు దురుద్దేశాలు ఉన్నాయని, వైసీపీ అనుకూల వైఖరితో ఉన్నారని తేటతెల్లమవుతా ఉంది. బాలకృష్ణ తిట్టింది బరాబర్ జగన్మోహన్ రెడ్డినే. అది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ బాలకృష్ణ వారిలాగా ఉండాల్సిన దాన్ని చిరంజీవి మార్చాడు, డైవర్ట్ చేశాడు. సాక్షి కూడా అదే చేసింది. సాక్షి ఏదైతే కోరుకుందో చిరంజీవి అదే చేశాడు. దాన్నే సాక్షి ప్రతిరోజు ప్రచురిస్తుంది, ప్రసారం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అన్న వార్త రాయకుండా చిరంజీవిని ఎవడు అన్నాడని పేజీలకు పేజీలు నింపింది, నిప్పు రాజేయాలని చూసింది. కొంతమంది చిరంజీవి ఫ్యాన్స్ వైసీపీ పేటీఎం కూలీలు ఫేక్ అకౌంట్లతో జనసేన టీడీపీ మధ్య గ్యాప్ తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు సఫలం అవ్వలేదు. అందరూ కూడా సర్దుకున్నారు. ఇవాళ అనారోగ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక అవగాహన ఉంది, జగన్ మీద ఒక అంచనా ఉంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం బాగు కోసం వాళ్ళు ఈగోలు వదిలేసి పనిచేస్తున్నారు చేతులు కలిపి. కూటమికి బేటలు కొట్టడానికి ఇలాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నెరవేరవు. 2 పార్టీల కేడర్ కూడా రాష్ట్రం కోసం సంయమనం పాటించాల్సిందే. Like, share and subscribe to Rajaniti channel.